ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చదువుకున్న కీర్తన గ్రంథం ఒకటి వాక్యం చదవండి. 112. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఎప్పుడు వస్తుందండి ఆనందం? ఎప్పుడు వస్తుంది ఆనందం? లాటరీ తగిలితే ఆనందం వస్తుంది, కానీ లాటరీ తగిలిన రోజు ఆనందం వస్తుంది. ఇదన్నా పెట్టుకోయా, ఇదన్నా పెట్టుకోవచ్చు. లాటరీ తగిలినప్పుడు ఆనందం వస్తుంది, లేకపోతే ఏదైనా ఒక ఆస్తి కొన్నప్పుడు ఆనందం వస్తుంది, లేకపోతే ఇంకోటి ఆనందం వస్తుంది. మామూలుగా అలాంటప్పుడు ఆనందం వస్తుంది. అయితే భక్తుడు ఇక్కడ అంటాడు, దేవుని ఆజ్ఞల వల్ల నాకు ఆనందం వస్తుందంట. ఆమేన్. కొంతమందికి దేవుని ఆజ్ఞలు వస్తాయంటే ఆనందం రాదు. ఏంటి ఇట్లా చెబుతారే, ఏంది ఇట్లే నడచాలంటారే, ఏంది ఇట్లే చేయాలంటారే. మీకు ఒక చిన్న విషయం చెప్పినా, మీరు మన ఇండియన్ లా ప్రకారం ఎడమ ప్రక్కనే ప్రయాణం చేయవలెను అని ఉంది. ఏమంటారండి? ఎడమ ప్రక్కనే, అంటే రోడ్లో ఎడమ ప్రక్కనే ప్రయాణం చేయవలను అని ఉంది. అయ్యా, నీ ఆజ్ఞని నేను ఖాతరు చేయను, నేను కుడి పక్కనే ప్రయాణం చేస్తాను అనుకోండి, ఏమవుతుంది? ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి? యాక్సిడెంట్ పక్కన పెట్టండి, పోలీసు వాళ్ళు వచ్చి నిన్ను ఎత్తుకుపోయి న్యూసెన్స్ కేసు కింద అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఈయన రాంగ్ రూట్లో వచ్చాడని. అయ్యా, మనం జీవించడానికి ఒక ఆర్ఎంపీ వేసిన రోడ్లో ప్రయాణం చేయాలంటే ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలు ఉన్నాయా లేవా? ఆజ్ఞలు ఉన్నాయా లేవా? ఆర్టీసీ బస్సు ఎక్కాలనుకోండి, ఆజ్ఞలు ఉన్నాయి. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే అతను జైలు వేస్తామని. టికెట్ ఖచ్చితంగా తీసుకోవాలి. మళ్ళీ దాని పైన ఏ బోర్డు ఏం వేసిందంటే, ఈ ప్రాపర్టీ మంది, ఏది ఈ బస్సు మంది కాబట్టి ఈ బస్సును శుభ్రంగా పెట్టుకోండి రాసింటారు. అయ్యా, ఆ బస్సు ఆడ బోర్డులో ఏం రాశారు? ఈ బస్సు మంది అని రాశారు, మాది కాబట్టి మాకెందుకు టికెట్ అని పోయినామనుకో, ఏమవుతుంది? ఏమవుతుంది? నిన్ను ఎదకపోయి జైల్లో వేసి జుర్మానా వేస్తారు. అర్థమవుతుందా మీకు? ట్రైన్లో వెళ్ళాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా కొన్ని నిబంధనలు ఉన్నాయి, కొన్ని ఆంక్షలు ఉన్నాయి. మీరు బ్యాంకులో 1,00,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేశారండి. బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాత బ్యాంక్ మేనేజర్ దగ్గరికి పోయి, లేకపోతే ఆ క్యాషియర్ దగ్గరికి పోయి, నేను 1,00,000 రూపాయలు డిపాజిట్ చేసిన అని ఇస్తాడా? ఇస్తాడా? నా డబ్బుయా అను అనా, నా డబ్బుయా అనా, పోరా బయట అంటాడు. దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక రూల్ ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. నువ్వు ఒక ఓచర్ రాయాలి, ఆ ఓచర్ పైన నీ అకౌంట్ నెంబర్ వేయాలి, అకౌంట్ నెంబర్ వేసి నీకు ఎంత డబ్బులు కావాలో రాయాలి, నువ్వు కింద సంతకం పెట్టాలి, కింద సంతకం పెట్టాలి. మళ్ళీ ఆ సంతకం కానీ టాలీ కాలేదనుకో మళ్ళీ డబ్బు లేదు. నీ సంతకం టాలీ కాలేదు, నా సంతకం నా ఇష్టమని చెప్పి చేసేవాళ్ళకో నీ డబ్బు నీకేరు. అర్థమవుతుందా? ఎన్ని కట్టడలు ఉన్నాయండి. వాటిని అన్నింటినీ సంతోషంగా స్వీకరించి మనం ఈ జీవితం నడుస్తున్నాం ఈ లోకంలో. పరలోక రాజ్యానికి పోవాలంటే కూడా కొన్ని ఆజ్ఞలు ఉండాలి కదా. ఈ లోకంలో బ్రతకడానికే కొన్ని ఆజ్ఞలు ఉంటే, వైకుంఠానికి పోవాలంటే అక్కడ ఆజ్ఞలు వద్దా? మీరు ఆలోచించండి. మీరు ఆలోచించండి.
నేను చెప్తున్నాను, మొన్న కర్ణాటక బోర్డర్లోకి నేను కారులో పోతున్నాను. కారులో పోతుంటే ఒక చోట ఆపారు నన్ను. ఆపిన తర్వాత చెప్పండి అన్నాను. చెప్పండి అంటే అన్ని రికార్డ్స్ అన్నీ ఉన్నాయన్నాను. వాళ్ళకి ఏమనిపించింది ఏమో, మీరు పోండి అన్నాడు. నా ముందర కారు మాత్రం అట్లే నిలబెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి అక్కడ, కొన్ని చట్టాలు ఉన్నాయి అక్కడ. వాటిని అన్నింటి కూడా మనం అతిక్రమించినామంటే మన పనిష్మెంట్స్ ఉంటాయి. మనకేముంటాయి? పనిష్మెంట్స్ ఉంటాయి. మనం ఈ లోకంలో ఉన్న ఆజ్ఞలు సంతోషంగా స్వీకరిస్తున్నాం కదా. రోడ్డు నడిచేదానికి స్వీకరిస్తున్నాం, హాస్పిటల్కి పోతే స్వీకరిస్తున్నాం, ఒక బ్యాంకుకి పోతే స్వీకరిస్తున్నాం, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోతే స్వీకరిస్తున్నాం, లేకపోతే ఒక జడ్జి గారి దగ్గరికి పోయినప్పుడు అక్కడున్న మరి దేవుని స్తోత్రం కండిషన్స్, లేకపోతే అక్కడున్న ఆజ్ఞలను మనం స్వీకరిస్తున్నాం. మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. కలెక్టర్ గారి దగ్గరికి పోతే ఏం తీసుకోవాలి? మొట్టమొదటిగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. కలెక్టర్ గారి దగ్గరికి నువ్వు పోతానే రానాయనా అని పొలమాలేసి నేను లోపలికి పెంచరు. కలెక్టర్ గారి దగ్గరికి పోవాలంటే ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి. పలానా రోజు రమ్మంటే, పలానా గడియకి రమ్మంటే ఆ సమయానికి వెళ్ళి అక్కడ కాసుకొని ఉంటారు మనం. మీకు అర్థమవుతుందా? మరి దేవుని వాక్యానికి మనం చూస్తే కలెక్టర్లను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను, మరి ఆ జడ్జెస్ని అందరినీ సృష్టించిన దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే ఎన్ని ఆజ్ఞలు ఉండాలా? ఒకసారి ఆలోచించండి. కామన్ థింగ్ అది. ఈ ఆజ్ఞలు పాటించకపోతే మనం ఎట్లా పనిలో కలిగిపోతాం? భక్తుడు అంటాడు, నీ ఆజ్ఞల వల్ల నాకేం కలుగుతుంది? ఆనందం కలుగుతా ఉన్నట్టు. అయ్యా, దేవుని ఆజ్ఞలు ఎవరైతే ఆనందంగా స్వీకరిస్తారో, ఏం ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు? ఏం ఆజ్ఞలు ఇచ్చాడు చెప్పండి కొంచెం ఒకసారి మీరు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఏమిచ్చాడు? ఆజ్ఞలు. దేవుని ఆజ్ఞలు ఏమిచ్చాడు? అన్నం తినద్దు, నీళ్లు తాగద్దు, పెళ్లి చేసుకోవద్దు, ఇల్లు కట్టుకోవద్దు, లేకపోతే ఇట్లా ఆజ్ఞలు ఇచ్చాడా? ఏమిచ్చాడు? నిన్ను వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమించమన్నాడు, వ్యభిచరించవద్దన్నాడు, దొంగలించవద్దన్నాడు, అబద్ధం చెప్పొద్దన్నాడు. ఇవి తప్ప. నరహత్య చేయవద్దన్నాడు. ఇది తప్ప. నిన్ను ఎలాగ ప్రేమించుకుంటావు అలాగే నీ పొరుగు వారిని కూడా ప్రేమించు, గౌరవించు. కొంతమంది ఏం చేస్తారు? కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? ఇంట్లో ఉండే భార్యను ప్రేమించినవాడు పక్కింట్లో భార్యను ప్రేమించాడు. వీడిపోయి పోగాలి. ఇంట్లో భార్య ఉంటుంది, ఇంట్లో భార్య ఉంటుందండి. ఇంట్లో భార్య ఉంటే ఆ భార్యను ప్రేమించాడు, కానీ పక్కింట్లో పిల్లల్ని ప్రేమిస్తాడు. వేదవా. ఎవరిడు? వేదవా. దేవుడు నీకు ఇచ్చిన భార్యను ప్రేమించేది నేర్చుకోవాలి మనం. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, నీకు ఇచ్చిన భార్య ఎవరైనా సరే, నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా కాదు, దేవుడు నీకు ఇచ్చిన భార్య కంటే ఈ ప్రపంచంలో ఎవరు అందంగా లేరని నువ్వు ఆలోచించాలి. నీ భార్యలాగా ఎవరైనా పుట్టాలంటే దేవుని దగ్గర వరం అడిగి రావాలి. హల్లెలూయా. నీ భర్తలాగా ఉండాలంటే దేవుని దగ్గర వరం ఉండాలి. ఎందుకంటే దేవుడు నీకు ఆ అందాన్ని ఇచ్చాడు. కాబట్టి నిజంగానే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అంగీకరించినట్లయితే ఎంత మేలు అంటున్నాడు దేవుడు. ఎంత మేలు అంటున్నాడు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, దేవుడు ఇచ్చే ఆజ్ఞలను మనము సంతోషంగా స్వీకరిద్దాం. అవి నువ్వు ఏమాత్రం కూడా తల కింద తపస్సు చేయమని ఎక్కడ కానీ లేదు. కఠోరమైన అన్నం తినకుండా
ప్రార్థన చేయమని ఎక్కడా లేదు. లేకపోతే నీ శరీరాన్ని కోసుకో, నీ శరీరాన్ని కోసుకో అని చెప్పి అక్కడ దేవుడు చెప్పలేదు. ఏం లేదు. దీన మనస్కులై నా దగ్గర మొరపెట్టుడి, నేను మీకు ఉత్తరం ఇస్తాను అంటాడు. నా దగ్గర ప్రార్థన చేయండి చాలు, అంతే. ఎట్లా ప్రార్థన చేయాలి? మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయొచ్చు, నిలబడుకొని ప్రార్థన చేయొచ్చు, కూర్చొని ప్రార్థన చేయొచ్చు, నడుస్తా ప్రార్థన చేయొచ్చు, పని చేస్తా ప్రార్థన చేయొచ్చు. కళ్ళు మూసుకునే ప్రార్థన చేయాలా? కాదండి. కళ్ళు మూసుకునే ప్రార్థన చేయాలనుకో, నువ్వు స్కూటర్లో పోతాడో కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. ఏమవుతావు? పైకి పోతావు ఒకటేసారి. ఏం చేయాలి? కళ్ళు తెరుచుకొని చూస్తానే ప్రభువానికి స్తోత్రం అని ప్రార్థన చేసుకుని తోలాలి. ఒకసారి మరియమ్మ కూతురుంది, అది గొర్రె మేపుతాడు, చిన్నది అవుతుంది, బుడంకాయది. ఇప్పుడు తల్లిలే పెద్ద బాబాయి, అది గొర్రె మేపుకుంటాడు ఆ బొక్కాయలో. నేను పాత్ర మోసుకుంటూ స్పీడ్కి పోతున్నాం. ఆ అమ్మాయి పరిగెత్తుకొని వస్తా ఉంది. ఎందుకబ్బా ఈ బిడ్డ ఇట్లా పరిగెత్తుకొని వస్తుంది, ఎవరు అమ్మాయి అనుకుంటా ఆలోచిస్తూ తోలుతున్నా. నేరుగా అట్లా అడ్డం వచ్చి ప్రెసిడెంట్ చెప్పింది. ఆ పాప యొక్క ప్రేమను చూసి నేను స్కూటర్ తోలుతున్నానని మర్చిపోయి నేను కూడా 2 చేతులు ఎత్తిన ప్రార్థన. ఆ అమ్మాయి యొక్క ప్రేమ, ఆ ఇది చూసి, ఆ అభిమానాన్ని చూసి నేను స్కూటర్ తోలేదు మర్చిపోయి ఆ పాప ఎప్పుడైతే ప్రైజ్ పరిగెత్తుకొని రోడ్లోకి వచ్చి కసపోసుకుంటా నిలబడి ప్రైజ్ లాడ్ చెప్తే నాకు స్కూటర్ ఎదురుగా నేను స్కూటర్ తోలు నేర్చిపోయి మర్చిపోయి స్కూటర్ తోలేసి ప్రైజ్ లాడ్ నాకు కొంతసేపు టక్కని గుర్తు అయ్యో స్కూటర్ తోలేశాను. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, దేవుని వాక్యాన్ని మీరు వినండి. దేవుని వాక్యాన్ని మీరు వింటే ఆయన ఆజ్ఞలు సంతోషంగా మనం స్వీకరించాలండి. తప్పుడు పనులు చేయమని దేవుడు ఎప్పుడు చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదు. చర్చకు ఒకరు వచ్చేవారు, చర్చకు వస్తా ఉన్నారు. వాళ్ళు ఏం చేసేవారంటే, ఇంట్లో ఏం చెప్పేవారంటే గుడికి పోతామని చెప్పేవారు, చర్చకు పోతామని చెప్పేవారు. ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఇక్కడికి వచ్చి ప్రేమాయణం అంట వాళ్ళది. ఏమాయనం? ప్రేమాయణం అంట. నేను ఒకరోజు వాళ్ళిద్దరిని పిలిచి, చర్చికి రావాలనుకుంటే ప్రేమాయణం వదిలేయాలా, మీరు ఇట్లా రామాయణాలు చేసినారనుకోండి మీ ఊళ్ళు పగిలిపోతుంది అని చెప్పాను. చర్చికి రావాలంటే గౌరవంగా రావాలా, మర్యాదగా ఉండాలా, క్రమంగా ఉండాలా, అట్లయితేనే చర్చికి రాండి, అక్కడ రావద్దండి అని చెప్పి అంతే. ఆపద నుంచి ఆపేశారు. వాడు రాకపోతే అంత, వస్తే అంత. ఇదేమన్నా సంత ఇక్కడ ప్రేమించుకునేదానికి? అంటే చిత్తూరు బస్ స్టాండా, అంటే ఆర్టీసీ బస్ స్టాండా? ఇది దేవుని ఆలయము. తోలు పీకేస ఇద్దరు నేను చెప్పిన దేవునికి స్తోత్రం. దేవుని వాక్యానికి విడుదల, దేవుని వాక్యానికి లోపడాలి, దేవుని ఆజ్ఞకు లోపడాలి, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించాలి. ఎప్పుడు మనం సంతోషంగా దేవుని ఆజ్ఞను స్వీకరించాలి. ఎందుకంటే ఆయన చెప్పిన ఏ ఆజ్ఞ కూడా భారమైంది కాదండి. ఏ ఆజ్ఞ కూడా దేవుని స్తోత్రం ఓల్డ్ టెస్టమెంట్లో చెప్పిన ఆజ్ఞలు మనం చూసినట్లయితే అవి దేవుని స్తోత్రం కలను గాక మనుషులను పాపులుగా తీర్చిదిద్దుతుంది. 10 ఆజ్ఞలు. నువ్వు పాపివి అని చెప్తుంది. ఇది 2021 సంవత్సరం ముందు యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి మనకిచ్చిన కృత ఆజ్ఞ ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాడు. నన్ను వెంబడించు, నాలాగా జీవించు అని. మోషే ధర్మశాస్త్రంలో వచ్చిన 10 ఆజ్ఞలు ఏం చెప్తుందంటే నువ్వు పాపివి అని చెప్తుంది. అంతే. పాపం నుంచి విముక్తి మాత్రం అది లభించదు. కానీ క్రీస్తు మనకు వచ్చి ఆ 10 ఆజ్ఞలను చెబుతున్న ఆ పాపాల నుంచి మనల్ని విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు.
శిక్షా విధిలో ఉన్నాం మనం. అక్కడ ఆ మోషే ధర్మశాస్త్రంలో శిక్షా విధిలో ఉన్నాం. ఆ శిక్షా విధిలో నుంచి దేవుడు విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే దేవుడు ఈ రోజు కూడా మనకు కొన్ని ఆజ్ఞలు ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం సంతోషంగా వాటిని స్వీకరిస్తాం. దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుని వాక్యంకి పరిశుద్ధ గ్రంథంలో అలాగే చదువుతాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 16వ వాక్యంలో అక్కడ చక్కగా కొన్ని ఆజ్ఞలు దేవుడు చెప్పారు. ఆజ్ఞలు మనము చదువుకున్నాం. మిమ్మల్ని మీరు కడుక్కోనండి. బాగా మిమ్మల్ని మీరు ఏం చేయాలంట? కడుక్కోవాలంట. అంటే మనమే కడుక్కోవాలి. ఇంకో రోజు కడగదు మనల్ని. మీకు అర్థమవుతుందా? బాగా గమనించండి. మనం ఏం చేయాలి? మనమే శుద్ధి చేసుకోవాలి. చిన్న బిడ్డను తల్లి ఏం చేస్తుంది? శుభ్రం చేస్తుంది. చిన్న బిడ్డను తల్లి శుభ్రం చేస్తూ ఉంటుంది. కొంత వయసు వచ్చిన తర్వాత వాడికి 20 ఏళ్ళు, లాంటి 20 ఏళ్ళ అమ్మాయి 20 ఏళ్ళ అబ్బాయి అయితే అమ్మ ఇప్పుడు వచ్చి శుభ్రం చేయన్నాడు అనుకో. వాళ్ళ అమ్మ ఏమంటారమ్మా మీరు? ఏ రోగానికి నీది నువ్వు గడుకోలేదు. మీరు ఆలోచించండి. మొట్టమొదటిగా ప్రతి మనిషి మనము కడుక్కోవాలి. ఒకసారి స్నానం చేసిన వాడు మరొకసారి స్నానం చేయాల్సిన పని లేదు. కానీ ప్రతిరోజు వాడి పాదములను కడుక్కోమని యేసు స్వామి చెప్పారు. అంటే మన ఈ శరీరాన్ని మనమైతే బాగా కడుక్కుంటా ఉన్నాం. చెమట వాసన రాకుండా, కంపు కొట్టకుండా రోజు ఏం చేస్తాం? లైఫ్ బాయ్ సోపో, లేకపోతే ఇంకొక సోపో, చింతాలో, లేకపోతే దాన్ని ఏమంటారయ్యా, ఇంకొంతమంది ఫారిన్ సోపులు కూడా వాడుతూ ఉంటారు, ఫారిన్ సెంట్ వాడుతూ ఉంటారు. ఎందుకంటే దేవుని సూత్రం ఆ వాసన రాకుండా. మన శరీరాన్ని కడుక్కుంటున్నాం, కానీ మన హృదయాన్ని ఎప్పుడు కడుక్కున్నాం? మన మనసును ఎప్పుడు కడుక్కున్నాం? మన తలంపులను ఎప్పుడు కడుక్కున్నాం? మన నోటి మాటలు ఎప్పుడు కడుక్కున్నాం? అయ్యా ప్రతిరోజు పండ్లు తోముతారు కదా మీరు. ప్రతిరోజు పండ్లు తోముతారు, ప్రతిరోజు నోరు కడుగుతారు, ప్రతిరోజు కడుక్కుంటాను అంటాం. పండ్లైతే కడుగుతున్నారు, కానీ హృదయాన్ని ఎప్పుడైనా కడిగారా? మనము దేవుడు ఏం చేస్తున్నాడంటే మనము కడుక్కోవాలని చెప్తున్నాడు. హల్లెలూయా. మనము పరిశుద్ధపరచుకోవాలి. మీరు అనుకోవద్దండి, పాస్టర్ గారు ఏమి మనం కడుక్కోమంటున్నాడు, స్నానం చేయమను అని. మీరు స్నానాలు చేయొచ్చు, రోజుకు 2 సార్లు కాబట్టి చేయొచ్చు మీరు స్నానాలు. లేకపోతే బాగా శుభ్రంగా ఉండొచ్చు, మంచిదే. కానీ ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఆత్మీయ కడుగుదల. మన శరీరాన్ని కడుక్కోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ పక్కన వాళ్ళు ఎవరు ఉండరు. మన పక్కన ఒకరోజు స్నానం చేయకపోతే ఉంటారా? కంపు, చెమట కంపు, నీసు కంపు, వాళ్ళు ఎవరు ఉండలేరు. కొంతమంది తలపై చేయి పెట్టాలంటే భయం నాకు. ఎందుకనో తలపై చేయి పెట్టాను, నా చేయి అట్లా పెట్టింది తలకే మళ్ళీ పెరుక్కోలేదు. ఎందుకంటే ఆ తల అంత బాగుంటుంది. దేవుడికి స్తోత్రం. అంటే మనం ఏం చేయాలంటే మనం కడుక్కోవాలి. మనం కడుక్కోవాలి. దేవుడికి స్తోత్రం. ఆత్మీయ జీవితాన్ని మనం శుభ్రం చేసుకోవాలి. మన హృదయాన్ని కడుక్కోవాలి, మన కన్నులను కడుక్కోవాలి. పాడు చూపులు చూడకుండా మన హృదయాన్ని, మన ఆలోచనలను, మన మైండ్ సెట్ని కడుక్కోవాలి. మనము ఆంతర్య పురుషుల్లో మనం కడుక్కుంటూ మన జీవితాన్ని మనం ముందుకు సాగించాలి. ఇక్కడ అంటాడు మిమ్మల్ని మీరు కడుక్కోండి.
శుద్ధి చేసుకొనుడి. శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఏం కడుక్కోవాలి మనము? మన దుష్ట క్రియలను కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలండి ఇక్కడ? ఎవరు బయట కాసుకోండి, హెల్ప్ చేయి. ఈసారి ఎక్స్క్యూజ్ చేస్తాడారు, ఇంకోసారి ఇక్కడ చేయకూడదు అంటాను చెప్పి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వాసం కలిగి మన దుష్ట ప్రవర్తనని మనం కడుక్కుంటూ ఉండాలి. దుష్ట ప్రవర్తన, దుష్ట ఆలోచనలు. ఒక ఆడబిడ్డను చూస్తే చెడ్డగా చూసేది, ఆ కళ్ళల్లోనే పాపం, ఆ కళ్ళల్లోనే పాపం. ఒక మగ పురుషుడు చూస్తే ఆ కళ్ళల్లో పాపం. అయ్యా, నేను ఈరోజు మీకు చెప్తున్నాను, మీ కళ్ళల్లో ఉన్న ఆ కామ పాపాన్ని కడుక్కోండి. ఆమె ఏం కడుక్కోవాలా? ఒక ఆయన నా దగ్గరికి వచ్చి చెప్పారు, నేను ఎవరు చెప్పలేదు, సార్ ఎవరన్నా ఆడవాళ్ళని చూస్తే చెట్ట ఆలోచనలు వస్తాయి. ఎట్లా ఆలోచనలు వస్తాయి? చెట్ట ఆలోచనలు వస్తాయి సార్ అన్నాడు. దాన్ని ఏం చేయాలి? మనం కడుక్కోవాలి. ఏం చేయాలి? కడుక్కోవాలండి. ఆ బిడ్డను చూస్తాను, ఆ బిడ్డను చూస్తే ఏం ఆలోచించాలంటే ఆ బిడ్డ నా బిడ్డ అని చూడాలి. నా కొడుకు కంటే చిన్న వయసు. ఎంతమంది వయసు? 25. నా కొడుకు ఎంత? 36. అంటే నా కొడుకు కంటే 10 ఏళ్ళు చిన్నది. అంటే అప్పుడు నా బిడ్డ కంటే 10 ఏళ్ళు చిన్నదని చూస్తే అప్పుడు ఆ బిడ్డను బిడ్డలాగా చూడగలం. అర్థమవుతుంది మీకు? అర్థమవుతుంది? ఎప్పుడైతే నా బిడ్డ కంటే చిన్నదిని చూస్తే నా బిడ్డ అని మనకు మనసులోకి వస్తుంది. కానీ కామంతో చూసామనుకో ఎట్లుంటుంది? అయ్యా, బైబిల్లో ఒక మాట ఉంది, నీవు ఒకరితో వ్యభిచరించినప్పుడు వ్యభిచారం కాదు, కానీ నీవు మోహపు చూపు చూసినప్పుడే వ్యభిచారివి. దుష్ట ఆలోచనలు, దుష్ట క్రియలు. కొంతమంది చూడండి, పాపం చేయరు, మనసులోనే పాపం చేస్తారు. ఎట్లమ్మా? అయ్యా, ఎట్లా చెప్పండి? మనసులో ఒకరిని వ్యభిచరించాల్సిన పని లేదు. ఒక అందమైన స్త్రీని చూసినప్పుడు, లేకపోతే ఒక అందమైన పురుషుని చూసినప్పుడు ఇంకేమేమి ఊహించుకోవాలి అవన్నీ ఊహించుకునేస్తారు. అర్థమవుతుందా మీకు? వాటిని జయించండి, వాటిని తొలగించండి. కొంతమంది పైకి తిడతారు, కొంతమంది లోపలనే తిట్టేసింటారు. ఎట్లా? కొంతమంది నువ్వు పోతావా అంటే నువ్వు నాశనమైపోతావు అని మనసులో అనుకుంటున్నావు. వీడు పైకి ఒక తిట్టు తిడితే వాళ్ళు లోపల 50 తిట్లు తిడతారు. మగవాళ్ళకి ఎక్కువగా విశేషంగా నేను చెప్తాడా, బాగా వినండి. మగవాళ్ళారా, మగ పుట్టినారా మీరు? మగ పుట్టింటే ఖచ్చితంగా మీ భార్యను కొట్టద్దండి, మీ భార్యను తిట్టద్దండి. ఎందుకనండి? నువ్వు ఒక కొట్టు కొడితే 100 తిట్లు లోపల ఉన్నట్టే. ఎందుకంటే గట్టిగా తిట్టిందనుకో మళ్ళా కొడతావు. అందుకని ఏం చెప్తుందంటే లోపలనే ఎన్ని తిట్టాలో అన్ని తిట్టేటట్టుంది. నేను చదువు ఎన్ని తిట్టాలో అన్ని తిట్టేటాడు. కాబట్టి దయచేసి మగవాళ్ళు ఆడవాళ్ళను కొట్టొద్దండి, తిట్టొద్దండి. మీరు తిట్టారనుకో లోపలనే తిట్లు పెట్టాయి. ఎన్ని తిట్లో ఇంకా లెక్కే లేదు. ఒకసారి పెట్టండి లోపల వాళ్ళ హృదయంలో ఎన్ని తిట్లు వస్తాయో. చెడ్డ మాటలు తిడతా ఉంటారు లోపల, నువ్వు మాత్రం పైకి తిడతావు అంతే, 1 2.
కాబట్టి మీరు తిట్టొద్దండి, పురుషుడు భార్యని కొట్టొద్దండి. ఇప్పుడు ఈ కాలం కొంచెం ట్రెండ్ మారింది. ఎట్లంటే ఇప్పుడు స్త్రీలే పురుషులు కొట్టేవాళ్ళుగా వచ్చేసారు. అంటే భార్యనే మొగుళ్ళు కొట్టే పని అయిపోయినారు. నాకు తెలిసిన ఒక శాఖ ఉంది. ఆమె ఏమమ్మా నువ్వు 15 రోజులు మా ఊర్లో ఉంటావు, 15 రోజులు కనపడి ఆగిపోతావు అని అడిగాను నేను రోజు. ఎందుకంటే ఆ అమ్మకు సువార్త చెప్పి రక్షించిన, నేను వాళ్ళ కుటుంబాన్ని అంతా రక్షించిన, సువార్త చెప్పి. నాకు అర్థం కాదు, 15 రోజులు ఈ పక్క ఉంటుంది, 15 రోజులు ఈ ఊర్లో కనిపిస్తే మనం 15 రోజులు కనపడదు. నాకు డౌట్ చేయండి, మనం 15 రోజులు ఈ ఊర్లో ఉంటాం, 15 రోజులు అడిగిపోతాము అని చెప్పి. మీ అమ్మ ఇంటికి పోతావంటే కాదు సార్ అనేది. ఇంకేది అన్న, ఏం చెప్పమ్మా అన్న, పర్వాలేదు చెప్పాలా ఆమె చెప్తుంది. మొదట మొగిన దగ్గర 15 రోజులంట, రెండో మొగిన దగ్గర 15 రోజులంట. ఓయమ్మ లోకం ఎట్లుందా? మామూలుగా మొగాల కథ చూసినాం కదా మనము, ఈ ఆడవాళ్ళు కూడా ఇంత మెయింటైన్ చేస్తున్నారా? వద్దండి, ఇట్లాంటి పాపిష్టి పనులు వద్దు మనకి. ఒక పురుషునికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడే దేవుడు చెప్పింది. అది మించితే వ్యభిచారం అని బైబిల్లో వ్రాయబడింది. వ్యభిచారులు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, వ్యభిచారులు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. దేవుని ప్రేమ వాళ్ళు. నాకు సంతోషం ఏంటంటే మన సంఘంలో ఎంతో వ్యభిచారాలు చేసేవాళ్ళు మారి దేవుని ఎందుకు భయభక్తులతో జీవిస్తున్నారు. నేను దాన్ని బట్టి సంతోషిస్తున్నాను. హల్లెలూయా. వ్యభిచారంతో పట్టుబడిన వాళ్ళు, తాగుబోతులు, అలాంటి వాళ్ళంతా కూడా మారి దేవుని సంఘంలో జీవిస్తూ ఉంటున్నారు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనను మన దుష్ట క్రియలన్నింటినీ కూడా కడుక్కోవాలి. ఇంకే కడగాలి, కీడు చేయట మానుడి. కీడును కడుక్కోవాలి. అంటే ఒకరి కీడు చేసేది మానాలి. నువ్వు ఎవరు కీడు చేస్తున్నావు? నీ ఇరుగు పొరుగు వారికా, నీ భార్యకా, నీ భర్తకా? కొంతమంది చూడండి, సొంత భర్తకి కీడు చేసే స్త్రీలు లేకపోలేదు. సామెతల గ్రంథంలో చెప్పబడుతుంది, గుణవతి అయిన భార్య దొరుకుతారు, అది బ్రతుకు దినములన్నిట తన భర్తకు మేలే చేయను కానీ కీడు ఏమి చేయదు అని. మీరు కింద చదువుకోండి, మళ్ళీ ఇంటికి పోయి చదువుకోండి. ఇప్పుడు కాదు, ఆమె తన భర్తకు బ్రతుకు దినములన్నిట మేలే చేస్తుందంట కానీ కీడు ఏమి చేయదంట. ఈ రోజుల్లో చాలా మంది అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తలను చంపేస్తున్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్యలను చంపేస్తున్నారు. కీడు ఒకరికొకరు కీడు చేసుకుంటున్నారు. అట్లా ఉదాహరణ చెప్పాలంటే కోకొల్లలుగా ఉంటాయి. మన వాక్యానికి సమయం ఉండదు కాబట్టి నేను అవి చెప్పదలుచుకోలేదు. కానీ మీరు కీడు చేసేది మానండి. ఫస్ట్ దుష్టక్రియలు కడుక్కోవాలి. రెండవది కీడు చేసేది మానాలి. 3 మేలు చేయ నేర్చుకునుడి. నేర్చుకోవాలంట. తప్పుడు కూడా తెలుస్తుందమ్మా. కీడు చేసేది ఎవరు నేర్పించాల్సిన పడలేమనుకో. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం. ఒకరికి ఇచ్చేసేది, ఒకరిని కొరికేసేది, ఒకరిని పెట్టి దొంగలు ఇచ్చేసేది, లేదంటే పక్కింట్లో అది కొట్టకొచ్చేసేది, ఇది కొట్టకొచ్చేసేది. ఎవరున్నా ఎతకొచ్చేసినారనుకో, వాళ్ళ అమ్మ ఒక నవ్వుతుంది, పడి నవ్వుతుంది. తప్ప నా కొడుకు ఏమీ జ్ఞానము, నా కొడుకు ఎంత ధైర్యము. వాళ్ళ ఇంట్లో ఎతకొచ్చేసా, బూట్లు ఎతకొచ్చేసా, చెప్పులు ఎతకొచ్చేసా. అబ్బా 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 అబ్బా. ఇది నవ్వుతా ఉంటుంది వాళ్ళమ్మ. వాడేం చేస్తాడు, కొంచెం పెద్ద లెక్క పక్కింట్లో బంగారు పట్టుకొచ్చేస్తాడు. ఆమెతో నవ్వుతుంది కదమ్మా. ఎందుకంటే ఆయమ్మే ఊరో సొత్తిని బతికేది. అట్లా కాదండి మనం కావాల్సింది. మేలు చేయటం నేర్చుకోవాలా, నేర్పించే వాళ్ళు కావాలి. ఆమె ప్రైజ్లా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మేలు చేసేది ఏం చేయాలంటే మనము నేర్చుకోవాలంట. చాలా మంది భార్యకు మోసం చేస్తారు, భర్తకు మోసం చేస్తారు, తల్లిదండ్రులకు మోసం చేస్తారు, పిల్లలకు మోసం చేస్తారు, ఇరుగు పొరుగు వారికి మోసం చేస్తారు, దేశానికి కూడా మోసం చేస్తారు.
మీ ఇంట్లో నీతిగా మీరు నీతిగా ఉండమనే వాళ్ళు చేయొద్దండి నీతిగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారో మీ హృదయాలు ఒకసారి పరిశీలన చేసుకోండి. దొంగ కరెంట్ ఎంతమంది వాడుతున్నారు? దొంగ కరెంట్ ఎంతమంది వాడతారు? నేను ఒక ఇంటికి పోయినా, ఆ ఇంట్లో ఏం చేస్తాను తెలుసా? ఒక ఇంత వైర్ పెట్టినాడు, తొక్కడా వైర్. ఆయన ఏం చేస్తాడంటే ఆ వైర్ ఏం చేస్తాడంటే మీటర్ నుంచి తీసేసి డైరెక్ట్ ఇచ్చేసి దాన్ని డైరెక్ట్ చేస్తాడు. ఎవరన్నా వస్తారనగా అప్పుడు ఆ వైర్ తీసేస్తాడు, లోపల పెట్టుకుంటాడు. మోసమే కదా? దొంగ కరెంట్ వాడడం మోసమే కదా? మీరు చూడండి, గవర్నమెంట్ ఇల్లులో ఉంటాయి, మళ్ళీ ఇంటికి రాస్తారు, మళ్ళీ ఇంటికి రాస్తారు. మోసమా కాదా? మోసమా కాదా? నేను ఈరోజు మీకు చెప్తున్నాను, మీరు ఏ రూపంలో మోసం చేసినా మోసమే. ఏ రూపంలో మోసం చేసినా మోసమే. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడని బైబిల్లో చెప్పబడుతుంది. నువ్వు ఎవరైనా మోసం చేస్తున్నావు అంటే నువ్వు మోసపోతున్నావు అని అర్థం. మేలు చేసేది నేర్చుకోండి. మీ చేతనైతే మేలు చేయండి, మీ చేతనైతే మేలు చేయండి. మొన్న కర్ణాటకకి పోయాను నేను. ఒక పాస్టర్ చర్చ్ బాగా కట్టాడు, రేకులకు డబ్బులు లేవు, పైన రేకులు వేయాలి. బాధపడుతున్నాడు. రేకులు చూసా, ఆ చర్చ్ కూడా చూసా, రేకులు లేవు. మీటింగ్లో నేను మాట నన్ను లేచి, అయ్యా ఈ రేకులు వేసేది అది బాగుంటుంది, ఈ రేకులు వేసేదానికి నేను 10,000 ఇస్తాను అయ్యా అన్న. ఒక ఆయన 5,000 ఇస్తానన్నాడు, ఇంకొక ఆయన 5,000 ఇస్తాడు, ఇంకొక ఆయన 5,000 ఇస్తానన్నాడు. మొత్తం 50,000 వచ్చేసింది. దేవుని స్తోత్రం. ఆయన మొన్న వచ్చి చెప్తాడు నాకు, పాస్టర్ గారు రేకులు వేసేసాను పాస్టర్ గారు. ఇంకొక ఆయన చదువు తిమ్మతి పాస్టర్నే, ఆయన దేవుని స్తోత్రం బాగా చర్చి కట్టాడు. కింద గ్రానైట్ టైల్స్ వేసేదానికి డబ్బులు లేవు. దేవుని స్తోత్రం. అయ్యా నేను ఒక 5,000 ఇస్తాను అయ్యా అన్న. వాళ్ళకి 5,000 మొత్తం 60,000 వచ్చేసింది. అంటే నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, మేలు చేసేది నేర్చుకోవాలి మనం. కొంతమందికి మేలు చేయాలి, కీడు చేయొద్దండి. మదనపల్లో గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, మూగోళ్ళు అందరికీ మేము ఏం చేసామంటే, అందరికీ మంచి మంచి బెడ్షీట్లు ఇచ్చాము. మొన్న అందరూ నవ్వుకుంటా ఉన్నారు, సంతోషిస్తారు. మంచి వానకాలం, అది చలికాలం, మంచి బెడ్షీట్లు ఇచ్చే కొందరికి వాళ్ళు ఎంతో సంతోషించారు. అయ్యా మేలు చేసేది నేర్చుకోండి అయ్యా. అంటే నేనేమంటానంటే, ఒకరికి కీడు చేయొద్దండి. మీ అమ్మ మీ నాయనకి అన్నం పెట్టకపోతే కొట్టద్దు. మీ అమ్మ మీ నాయనకు అన్నం పెట్టకపోతే తిట్టద్దు. నీ చేతనైతే అంత అన్నం పెట్టు, చేత తీసి. వాళ్ళు మంచోళ్ళ చెడ్డల్లో వద్దు, వాళ్ళు మంచోళ్ళ చెడ్డల్లో మనకొద్దు. మన చెడ్డలే కానీలే, చెడ్డలే కానీలే, కానీ మనం వాళ్ళకు సహాయం చేయాలి. మనం వాళ్ళకు మేలు చేయాలి. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని దేవుడు చెప్పాడు కదా. ప్రేమించమంటే ఏంది? నీ భార్య తీసుకుంటే వారి భార్య ప్రేమించమని కాదు, నీ బిడ్డలు ఇంట్లో పెట్టేసి వారి బిడ్డలను ప్రేమించమని కాదు. మనకి ఆకలి అయితే అన్నం పెట్టమని, వస్తుంటే కొంచెం అన్నం ఇమ్మని. ఇది ప్రేమ. మేలు చేసేది మనం నేర్చుకోవాలి, మనల్ని మనం కడుక్కోవాలి, మంచి క్రియలు నేర్చుకోవాలి,
మంచి పద్ధతులు నేర్చుకోవాలి. మన జీవితంలో ఇవన్నీ కూడా ఎప్పుడు చదివిన మాటని. కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి. చాలు. మేలు చేసేది నేర్చుకోవాలంట, కీడు చేసేది మానేయాలంట. ప్రియ సంగమా, నువ్వు పరలోకం పోవాలన్నా, యేసు స్వామి నీకు కావాలన్నా నేర్చుకో. ఇక్కడ నేర్పిస్తాం. మేము నేర్చుకొని వచ్చాం. మేము నేర్చుకొని వచ్చాం. ఇక్కడ మేలు చేసేది నేర్పిస్తాం, కీడు చేసేది నేర్పించాం, పాపిష్టి పనులు నేర్పించాం, వ్యభిచారాలు నేర్పించాం, దొంగతనాలు నేర్పించాం, మంచివి నేర్పిస్తాం. ఇక్కడ ఇది యేసుక్రీస్తు సంఘం. యేసుక్రీస్తు సంఘంలో నేర్పించేది ఏంటో తెలుసా? మంచి నేర్పిస్తాం. మంచి నేర్పించే వాళ్ళం మేము ఇక్కడ. కీడు చేసేది మానేయాలి. నువ్వెంతవరకు కీడు చేసావా? చేసిన కీడు చాలు. ఇప్పటికైనా నీ జీవితాన్ని సరి చేసుకో, కడుక్కో, ఈరోజు శుభ్రం చేసుకో. కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ కీర్తన 26:6 చూసినట్లయితే అక్కడ భక్తుడు అంటున్నాడు, నిర్దోషినని నా చేతులు కడుక్కొందును, నా చేతులను నేను కడుక్కొందును. ఆమేన్. చూడండి, నిర్దోషముతో మన చేతులు మనం కడుక్కోవాలి. భక్తుడు అంటున్నాడు, నేను నిర్దోషినని, అంటే దోషము లేనివాడనని. ఆమేన్. మనలో దోషం ఉండకూడదు. మంచి చేసేది నేర్చుకోవాలి. నేను నిర్దోషినని నా చేతులను నేను కడుక్కొందును. యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణం చేయుదును. చూడండి, నీ బలిపీఠము చుట్టూ నేను ప్రదర్శన చేస్తాను. నేను నా చేతులు, నేను నిర్దోషినని నా చేతులు కడుక్కుంటాను. అయ్యా, నువ్వు చెప్పగలవా ఈరోజు నేను నిర్దోషిననే? యేసు స్వామి ఒకసారి అన్నాడు, సవాల్ ఇచ్చాడు అందరికి, ఇదిగో నాలో దోషం ఉందని మీలో ఎవడైనా రుజువు చేయగలడా అని. పౌలు గారు అంటున్నారు, నన్ను పోలి మీరు నడుచుకోండి, ఎందుకనగా నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కనుక ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఇంతవరకు అంత గొప్ప సాక్ష్యం ఎవరు చెప్పలేదు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, నేను క్రీస్తు వలె నడుచుకున్నాను, నేను నీతి నేర్చుకున్నాను. అవినీతి పరుడే, దూషకుడును, హింసకుడును. అయితే నేను క్రీస్తును పోలి నేను నడుచుకుంటున్నాను, నీతిని నడుచుకుంటున్నాను, నీతిని నేను నేర్చుకున్నాను, నీతిలో నేను జీవిస్తున్నాను కనుక మీరు కూడా నన్ను వలె నడుచుకోండి అంటున్నాడు. అదే కీర్తనలు చదివినట్లయితే జయనామ స్తోత్రం కలుగును గాక 51 చదువు. కీర్తన 57 వాక్యం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణు చూచి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను. 51:7 నేను పవిత్రుడనట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. కడుగు. చూడండి, నేను పవిత్రపరచబడినట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా మన పాపములు పోవాలి? నా పాపములు పోవునట్లు హిస్సోపుతో నన్ను పరిహరించు. ఇంకేమంటున్నాడు చదువు. హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. తప్పుడు తెలుసుమా? ప్రభు నన్ను కడుగయ్యా, నేను తెల్లగా ఉండులాగునా, నేను హిమములాగా ఉండులాగునా కడుగయ్యా, నన్ను కడుగు.
ఏ రోజున ప్రార్థన చేసావా? నిద్ర లేస్తేనే ప్రభువా నీకు స్తోత్రం నాయనా, నా కడుపు నొప్పి పోయిందానికి స్తోత్రం, నాకు ముగ్గు నొప్పి పోయిందానికి స్తోత్రం, నాకు గుడ్డి నొప్పి పోయినందుకు స్తోత్రం, ప్రభువా నాకు తలనొప్పి తీసేసినందుకు స్తోత్రం, నాకు డబ్బులు ఇచ్చినందుకు స్తోత్రం, నాకు ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రం, ఆమె ఇచ్చినందుకు స్తోత్రం, నేను అన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఇదే పాట, ఇదే ప్రార్థన. నాన్న ఇంకొన్ని పెండి కొట్టాయి ప్రభా, అవి కూడా త్వరగా తీసే స్వామి, అవి కూడా ఇచ్చే స్వామి. ఎప్పుడన్నా ప్రభా నన్ను కడుగు నాయనా, నా పాపం వల్ల కడుగు, హిస్సోపుతో కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను కడుగు. ఎప్పుడైనా అడిగావా దేవుణ్ణి? మనల్ని మనము కడుక్కోవడమే కాదు, ప్రభువా దేవా నన్ను కడుగు నాయనా. పేతురు గారు అంటారు, ప్రభువా నా పాదములు నువ్వు కడగద్దు, నేను ఆ యోగిని కాదంటే, నేను నీ పాదములు కడగని ఎడల నాలో నీకు పాలు లేదంటే, వద్దు స్వామి నాలో నీలో నాకు పాలు కావాలి, ఇదిగో తల నుండి అరికాల వరకు కడుగు అంటున్నాడు. నన్ను కడుగు ప్రభువా. భక్తుడు అంటున్నాడు, ప్రభువా నా పాపములు నా అపరాధములు కడుగునైనా, నా దోషములు కడుగునైనా, ఈ సోపుతో కడుగునైనా, హిమము కంటే తెల్లగా చేయి ప్రభువా. ఎంత మంచి మాటలు! ఎప్పుడైనా ఇటువంటి ప్రార్థన చేసావా నీ జీవితంలో? ఎంతసేపు అది ఇచ్చినందుకు స్తోత్రం ప్రభు, ఇది ఇచ్చినందుకు స్తోత్రం ప్రభు, నాకు అది చేస్తే ఇది చేస్తే నీకు స్తోత్రం, మంచిదే ప్రభు, నా పాపములను కడుగు నాయనా అని ఎప్పుడైనా అడిగావా? ఒక తండ్రి యేసు స్వామి దగ్గరికి వచ్చాడు. బాలుగురా నా కొడుకు మూర్ఛవ్యాధితో ఉన్నాడు, దయ్యం పట్టినప్పుడు వాడు తరచుగా నీళ్ళలో అగ్నిలో పడిపోతున్నాడు అని బాగు చేయంటే, నువ్వు నమ్ముతున్నావా, నువ్వు విశ్వసిస్తున్నావా, నేను బాగు చేస్తానంటే, నేను అపనమ్మకుని కాకున్నట్టు నాకు విశ్వాసం ఉండేలాగా నాకు సహాయం చేయడం అని అడుగుతున్నాడు. అవునండి, మనం దేవుణ్ణి అడగాలి, దేవుని అడిగి తీసుకోవాలి, దేవుని అడిగి పొందాలి. ప్రకటన గ్రంథం 7:14 చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 7:14 అందుకు నేను అయ్యా అయ్యా నీకు తెలియనగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో వారి వస్త్రములను ఉదుకుకున్నవారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా మన జీవితంలో ఇక్కడున్న మహాశ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, రోగాల్లో, ఇబ్బందుల్లో, కరువుల్లో దేవుని రక్తము చేత మనల్ని మనం కడుక్కోవాలి. యేసుక్రీస్తు యొక్క ఆ కల్వరి గిరిలో కార్చిన ఆ రక్తము చేత మనం కడగబడాలి, మన వస్త్రములను ఉతుక్కోవాలి, అనగా మహిమ వస్త్రములుగా మనము చేసుకోవాలి, మన జీవితాలు మనం కడుక్కోవాలి. వాళ్ళు మహాశ్రమంలో నుంచి వచ్చి ఆ క్రీస్తు రక్తము చేత, లేకపోతే గొర్రె పిల్ల యొక్క రక్తము చేత వారి వస్త్రములు ఉదుక్కున్న వారై, చదవండి, అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రి పగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. ఎవరైతే క్రీస్తు రక్తము చేత తమ వస్త్రములు ఉదుక్కుని వారిని దేవుని సన్నిధిలో పవిత్రులుగా మార్చుకుంటారో, వాళ్ళు దేవుని ఆలయంలో ఆయన ఎదుట ఉండి ఆయన వేళ రాత్రి పగలు స్తుతించేవారుగా మారుతారు. మనం ఆయన రాజ్యములో ఉంటాం, ఆయన సన్నిధిలో ఉంటాం, ఆయన ఆలయంలో ఉంటాం, ఆయన ఆలయంలో జీవిస్తాం, ఆయన ఆలయంలో బ్రతుకుతాం, ఆయన ముఖదర్శనము చేస్తాం. ఎవరైతే ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము చేత, అనగా యేసుక్రీస్తు కల్వరిలో దాచిన ఆ గొల్గొతా కొండపైన ఆ శిలువలో వేలాడుతూ ఆయన కాల్చిన రక్తము చేత వారి వస్త్రములు ఉతుక్కొని వారిని పవిత్రపరుచుకుంటారో,
వాళ్ళు దేవుని సన్నిధిలో ఆయన ముఖము చూస్తూ ఆయన దివారాత్రములు ఆయన్ను సేవిస్తూ ఉంటారు. మనము మన వస్త్రాలను క్రీస్తు రక్తముతో మనం ఉతుక్కోవాలి. అనగా మన మహిమ వస్త్రములను క్రీస్తు రక్తము చేత మనము కడుక్కోవాలి. క్రీస్తు రక్తంతో మనము ఎవరైతే కడుక్కుంటారో వాళ్ళు దేవుని ఎదుట దివారాత్రములు రాత్రి పగళ్ళు ఆయన స్తుతిస్తూ ఉంటారండి, ఆయన్ను మహిమపరుస్తూ ఉంటారండి. ఈరోజు నువ్వు ఇంతవరకు ఉతుక్కోలేదా? ఇంతవరకు ఆయన రక్తంతో ప్రోక్షింపబడలేదా? అయితే కీర్తనలో మనం చదువుకున్నట్లు ప్రభువా నన్ను కడుగని దేవుని అడుగు. ఖచ్చితంగా దేవుడు నిన్ను కడుగుతాడు. నన్ను కడిగిన దేవుడు, నన్ను క్షమించిన దేవుడు, నిన్ను కడగడానికి, నిన్ను క్షమించడానికి, నిన్ను పవిత్రపరచడానికి నా దేవుడు ఇష్టపడి ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రేమైన వాళ్ళారా, మీ జీవితాలను దేవునికి సమర్పించుకోండి. ఇక్కడ వాక్యం చెబుతుంది ఆయన రక్తముతో మనం కడుక్కోవాలి. ఆయన రక్తముతో మనం కడుక్కోవాలి. కొంతమంది చూడండి, నిద్ర లేస్తానే వాళ్ళ నోరు చూడండి మీరు, ఈ పక్క ఎర్రగా ఇట్లా కారు వచ్చింటుంది, ఈ పక్క ఎర్రగా ఇట్లా కారు వచ్చింటుంది. ఏమిటే రాత్రులు ఎవరిని చంపి రక్తం తాగేసి వచ్చినాడేమో అనుకోవాలా. ఏం లేదు, ఒక్క చేసి ఒక్కడ పెట్టి ఆ పండ్లని ఎర్రగా అయిపోయి ఆ ఎంగిలంతా ఇట్లా గారి ఎర్రగా పొక్కు కట్టి పెట్టింది ఈ పక్క. కడుక్కోవాలండి, మన జీవితాన్ని కడుక్కోవాలి దేవుని సన్నిధిలో. ఎట్లా కడుక్కోవాలి? భక్తుడు అన్న రీతిగా తెల్లగా కడుగునాడు, హిమములాగా కడుగు స్వామి. మనం దేవుని దగ్గర మనం అట్లా కడుక్కోవాలి. మనల్ని మనము కడుక్కున్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ ప్రకటనలో చదివిన మాటని, సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము మీద వారి కప్పును, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడగబడతారో వాళ్ళకు ఈ లోక ఆకలి ఉండదు, ఈ లోక దాహం ఉండదు. అంటే ఈ లోకంలో ఉండే కోరికలు ఉండవు, ఈ లోకంలో ఉండే దాహం ఉండదు. ఈ లోకంలో అనేక దాహాలు ఉన్నాయి, అనేక కోరికలు ఉన్నాయి. నిద్ర లేచే కోరికలు పుడతానే ఉంటాయి, పనుకునేటప్పుడు కోరికలు పుడతానే ఉంటాయి. వాళ్ళ కోరికలకు మితే ఉండదు, రకరకాల కోరికలు. కోరికలు కోరుకుంటాడు చూడండి. ఏమన్నా నీ కోరిక ఏముంది అంటే, ఏమిలే నేను ఇంకా ఒక 6 మందిని చేసుకోవాలని ఉన్నా. ఎవరన్నా ముసలోని అడగండి, ముసలోని ఆ ముసలోడు చెప్తాడు, 15 పాపం చేసుకుంటే బాగుంటుందేమో. వాడి కోరికలు అలాంటివి, వాడి కోరికలు అలాంటివి, పనికి మాలిన కోరికలు, పనికి మాలిన జీవితాలు, పనికి మాలిన బ్రతుకులు. ఈరోజు నువ్వు ఏ కోరికల్లో ఉన్నావు? మనకి ఈ లోకం పైన ఏ కోరిక ఉండకూడదు. మనం పరలోకపు యొక్క కోరికతో మనం ఉండాలి. దేవుని రాజ్యం కోసం మనం జీవించాలి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15-16 వాక్యం. 30వ అధ్యాయం. చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును
ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏమేమి పెట్టాడంట మన ముందర? ఏమేమి పెట్టాడంట? జీవమును, మేలును, మరణమును, కీడును 4 పెట్టాడండి మన ముందర. ఒకటి జీవం, 2 మేలు. ఇప్పుడు ఇంతవరకే మీకు చెప్పాను, మేలు నేర్చుకోండి అని. జీవం ఉంది, మేలు ఉంది. నీ ఎదుట ఇప్పుడు ఇంకేముంది? మరణం ఉంది, కీడు ఉంది. నీకు జీవము మేలు కోరుకుంటే జీవము మేలుతో నడువు. ఒకవేళ నీకు కీడు మరణము కోరుకుంటే దాంట్లోనే నడువు. ఎవరు వెళ్ళని విషయం, అది నీ ఇష్టం. నీకేం కావాలి? ఈ రెండిట్లో నీకేం కావాలి? దేవుడు నీ దగ్గర 4 విషయాలు పెట్టాడు. 1 జీవము, మేలు. 2 మరణము, కీడు. ఏమి కావాలి? 1 పరలోక రాజ్యం, 1 నిత్య నరకం. మేలు కావాలా? మేలే చేయి. జీవం కావాలా? జీవాధిపతిని అడుక్కో. మరణం కావాలన్నా, కీడు కావాలన్నా ఏమి చేయాల్సి కూడా డైరెక్ట్ టికెట్ అది నీకు. ఇంకా అనుభవించు రాజా, అంతే. నీ లోకాన్ని అనుభవించండి, అంతే. అనుభవించు. ఏం కావాలంటే అది చేయి, నీ ఇష్టం. నువ్వే రాజు, నువ్వే మంత్రి. నీకేం కట్టడం ఉండదు. ఇక దేవునికి ప్రేమ వాళ్ళారా, డబ్బులు ఉన్నాయి, స్వేచ్ఛ ఉంది, అన్నీ ఉన్నాయి. మంచి యవ్వన కాలంలో యేసు స్వామిని నమ్ముకున్నాను నేను. యవ్వన దిశలో నా కష్టార్జితం వ్యర్థం కాకుండా, వేశ్యల దగ్గరికి పోకుండా, నా కష్టార్జితం అన్ని కుటుంబాలకు చేరకుండా, వేశ్యల కుటుంబాలకు చేరకుండా దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ఆయన సేవకు దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఈరోజు దేవుడు నీతో కూడా అదే మాట్లాడుతున్నాడు. నీకేం కావాలనుకుంటున్నావు? జీవమా, మేలా? జీవమా, మేలా? మరణమా, కీడా? మరణం ఉంది, కీడు ఉంది, జీవం ఉంది, మేలు ఉంది. నీకు ఇది కావాలి. ఇది బలవంతంగా నీ పైన దుద్దేది కాదు. ఇది నీకు ఏది కావాలంటే తీసుకోవచ్చు. నీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను కాపాడుతాడు. ఈరోజు దేవుడు వాక్యం వింటున్న దేవుడికి ప్రేమ. అందుకే మనం చదువుకున్నాం కీర్తనలో 112లో మనం చదువుకున్నాము, ఆయన ఆజ్ఞలను మీరు ఏం చేయాలంట? సంతోషంగా అంగీకరించాలి. చదవండి మాటను. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలను బట్టి ఎవరైతే ఆనందిస్తారో వాళ్ళు ధన్యులండి. కొంతమందికి ఆజ్ఞ అంటే ఇష్టం ఉండదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆజ్ఞ దేవుడిచ్చే ఆజ్ఞలను మనము సంతోషంగా స్వీకరించాలండి.
దేవుడిచ్చే ఆజ్ఞలని మనం సంతోషంగా ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, అప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. సంతోషంగా స్వీకరించాలి. దుఃఖముతోనో ఏదో ఇట్లా చెప్పారు, ఏదో ఆడ చెప్పారు, ఏదో ఇట్లా చెప్పారు. సంతోషంగా స్వీకరించండి. దేవుని ఆజ్ఞను సంతోషంగా స్వీకరించండి. నువ్వు ఉంటే చల్లగానే ఉండు, లేకపోతే వేడిగానే ఉండు. నులువెచ్చని స్థితిలో ఉండద్దు. నులువెచ్చని స్థితిలో ఉంటే ఉట్టికి స్వర్గానికి లేకుండా పోతావు. ఉట్టికి పోవు, స్వర్గానికి పోవు. నీ జీవితంలో నీకు మేలు జరగాలి అంటే నువ్వు వేడిగా ఉంటే పరలోక రాజ్యానికి పోతావు, చల్లగా ఉంటే నరకానికి పోతావు. ఈ నులివెచ్చని స్థితిలో ఉన్న వారిని నా నోట నుండి నేను ఉమ్మివేస్తానని యేసు స్వామి స్వయాన బైబిల్లో రాయించాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రేమైన వాళ్ళారా, మీరు నులివెచ్చని స్థితిలో ఉన్నారా? మాకు అది కావాలి ఇది కావాలనుకుంటే కష్టం. నీకు ఏది కావాలన్నా, జీవమా మేల, మరణమా కీడా, ఈ రెండు ఏదో కోరుకో. ఒక పక్క జీవం ఉంది, మేలుంది, ఇంకొక పక్క మరణం ఉంది, కీడు ఉంది. ఈ రెండే రెండు. ఏది కావాలంటే అది కోరుకోవచ్చు. దీంట్లో బలవంతం ఏమీ లేదు, బలవంతం ఏమీ లేదు. గుడికి వస్తానంటే సంతోషమే. నేను రానంటే నీకు ముక్కు తాడేసి పిచ్చుకొచ్చేది ఏముండదు. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా మీకు? నాకు పరలోకం అవుతాయి అంటే నీకు ముక్కుకు తాడేసా? లేదు, నువ్వు పరలోకానికి రావాలని చూసుకోపోయేది ఏముండదు. నీకు నిజంగా పరలోకం కావాలంటే నీ అంతకు నువ్వే ఆయన ఆజ్ఞలను గైకొని జీవము మేలు అనుభవించడానికి నువ్వు రావాలి. హల్లెలూయా. కీడు మానండి, మేలు చేసేది నేర్చుకోండి. ఈరోజు వాక్యం, కీడు మానండి, మేలు చేసేది నేర్చుకోండి. భక్తుడు అంటున్నాడు, ప్రభువా నన్ను కడుగు ప్రభువా, హిమములాగా కడుగు నాయన, తెల్లగా కడుగు నాయన, నన్ను పవిత్రుడిగా కడుగు స్వామి. యెషయా అంటున్నాడు, మిమ్మల్ని మీరు కడుక్కోనండి. ఏమంటాడు? 1:1 మిమ్మల్ని మీరు కడుక్కోనండి. ఏమేమి కడుక్కోమన్నాడు? మీ దుష్ట ప్రవర్తనని, మీ దుష్ట ప్రవర్తనని కడుక్కోవాలి. మీ చెడు మార్గాలను కడుక్కోవాలి, చెడు ఆలోచనలు కడుక్కోవాలి, చెడు తలంపులను కడుక్కోవాలి. దేవుని ఆలయంలో కూర్చొని కూడా చెడు ఆలోచనలు ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉండాలో తెలుసా మీకు? చెడిపోతావు. దేవుని వాక్యానికి లోపడండి, ఆయన ఆజ్ఞను సంతోషంగా స్వీకరించండి. మనల్ని మనం కడుక్కొని పవిత్రులుగా దివారాత్రంలో ఆయన సన్నిధిలో ఆయన ముఖ దర్శనము చేస్తూ ఆయన కొనియాడే జనులుగా, ఆయన గొర్రెపిల్ల యొక్క రక్తము చేత తన వస్త్రములు ఉతుక్కున్న వారమై మనం ఎప్పుడు ఆయన ఆనందించేవారుగా ఉండాలి. ఆయనలో ఆయన ముఖ దర్శనం చేసేవారుగా ఉండాలి. ఆయన ఎప్పుడు మహిమపరిచేవారుగా మనం ఉండాలి. ఆయన ఎప్పుడు మనం ఘనపరిచేవారుగా మనం ఉండాలి. దేవునికి ప్రియమైన బిడ్డ, ఈరోజు దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో దేవుడు అన్నీ ఇవ్వగలడు. ఉన్నవి లేనట్టుగాను, లేని ఉన్నట్టుగాను చేయగలిగిన దేవుడు ఆయన. వీటి కోసం నువ్వు అతిశయపడద్దు, వీటి కోసం నువ్వు దుఃఖపడద్దు. నీకేం కావాలో ఆయన ఇస్తాడు ఆ సమయంలో. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను నువ్వు కడుక్కోమని. జీవ మార్గంలో నడవమని, మేలు చేసేది నేర్చుకోమని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. మోకరిస్తాం.
అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించుగాక.